హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ జాబ్స్ అండ్ స్కీమ్స్ ఇన్ తెలుగు. పోస్టల్ జీడీఎస్ నుంచి మనకి గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. ఏంటా గుడ్ న్యూస్ అంటే, ఇక్కడ నుంచి పోస్టల్ జీడీఎస్ సంబంధించిన కొత్త రూల్స్ వచ్చాయి. పరీక్ష కూడా రాయాల్సిందే. అలాగే 10th అర్హతే కాకుండా ఎక్కువ అర్హత కూడా చెప్తున్నారు. సో అర్హత ఏంటి, ఈ కొత్తగా వచ్చిన అప్డేట్స్ రూల్స్ ఏంటి అనే విషయాన్ని మీకు వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎందుకంటే ఈ విషయం చాలా ఇంపార్టెంట్ చెప్పుకోవాలి. ఎందుకంటే గతం వరకు ఈ పోస్టల్ సంబంధించిన ఉద్యోగాలకి కేవలం 10th మెరిట్ ఆధారంగానే వాళ్ళు ఉద్యోగాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక నుంచి ఆ అవసరం లేకుండా ప్రతి ఒక్కరు ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఎగ్జామ్ రాసి దాంట్లో పాస్ అయితేనే ఈ పోస్టల్ జీడీఎస్ సంబంధించిన జాబ్ అయితే వారికి వస్తుంది. సో పూర్తి వివరాలు తెలియజేస్తాను. అంతకన్నా ముందు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేస్తాను. సో పోస్టల్ జీడీఎస్ 2025 న్యూ రూల్స్. సో పోస్టల్ జీడీఎస్ కొత్త రూల్స్ వచ్చాయి. నిరుద్యోగులకు ఇది పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు పోస్టల్ ఉద్యోగాలు కేవలం 10వ తరగతి విద్యా అర్హతతో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా భర్తీ చేసేవారు. దీని వలన మెరుగైన అభ్యర్థులు ఉద్యోగాలు లభించటం లేదు. అలాగే ఉద్యోగం వచ్చిన వారు పని చేయకుండా ఇతర ఉద్యోగాలకు వెళ్తున్నారు. కారణంగా పోస్టల్ ఉద్యోగాలకు కొత్త రూల్స్ విడుదల చేశారు. ఆ రూల్స్ ఏమిటి, వీటికి కావాల్సిన అర్హతలు ఏమిటి, పూర్తి వివరాలు తెలుసుకొని అలాగే 2వ సైకిల్ విడుదల చేసే నోటిఫికేషన్ గురించి కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో పోస్టల్ జీడీఎస్ క్వాలిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ ఏంటి అంటే, ఇక నుండి పోస్టల్ ఉద్యోగాలకు సంబంధించిన కొత్త రూల్స్ అయితే అమలులో రానున్నాయండి. ఆ రూల్స్ ఏంటి, గతంలో 10వ తరగతి అర్హత ఉంటే ఇక నుండి ఇంటర్ అర్హతతో ఈ పోస్టులకు భర్తీ చేస్తారు. గతంలో ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం 10వ తరగతి మెరిట్ మార్కుల ఆధారంగా భర్తీ చేసేవారు. ఇక నుండి ఇంటర్ మెరిట్ ఉన్న అభ్యర్థులకు 50 మార్క్స్ పరీక్ష నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాతే ఉద్యోగం ఇస్తారు. అలాగే లోకల్ లాంగ్వేజ్ తప్పనిసరిగా ఉండాలండి. అవసరమైతే దీనికి కూడా ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఇవి కొత్త రూల్స్. పైన తెలిపిన అర్హతలు ఉన్నవారు మాత్రమే ఇక నుండి ఈ ఉద్యోగాలు సాధించే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు కేవలం 10వ తరగతిలో మెరిట్ మార్కులు ఉన్నవారు ఈ ఉద్యోగాలు సాధించేవారు. ఇక నుంచి పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఇంటర్లో మెరిట్ మార్కులు ఉన్నవారికి మాత్రమే ఉద్యోగాలు ఇస్తారు. అర్హత మార్చిన నేపథ్యంలో జీతం కూడా పెంచే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ ఉద్యోగాలకు సంబంధించిన 2వ సైకిల్ నోటిఫికేషన్ జూన్ నెలలో విడుదల అయ్యే అవకాశం ఉంది. కావున కొత్త రూల్స్ విడుదల చేశారు. సో దీని ప్రకారమే నోటిఫికేషన్ వస్తుంది. అభ్యర్థులు అందరూ సిద్ధంగా ఉండి దరఖాస్తు వచ్చిన తర్వాత మీరు వీటికి సంబంధించిన పరీక్షా సిలబస్ అయితే విడుదల చేస్తారండి అఫీషియల్గా. సో ఇదండి మనకి అప్కమింగ్లో రాబోయే పోస్టల్ జీడీఎస్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్. ఇక నుంచి మనకి ఇంటర్ అర్హత ఉండాలి, ఇంటర్లో మెరిట్ ఉండాలి, అలాగే మనకి ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉన్న తర్వాతే మనకి ఈ పోస్టల్ జీడీఎస్ సంబంధించిన జాబ్ అయితే ఇస్తారు. సో ఇదండి పోస్టల్ జీడీఎస్ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ యువర్ వీడియో ఫ్రెండ్స్.